ఓరి దుర్మార్గుడా, నిన్ను మంచి స్నేహితుడు అనుకున్నందుకు నన్ను నేనే పాత చెప్తో కొట్టుకోవాలరా? 1/2 మీటర్ తోలు, 1/2 కిలో మాంసం, 2 బొట్లు రక్తం పెట్టుకుని మనసులో ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయట్రా నీకు? నేను మజ్జిగ తాగొచ్చిన తర్వాత చెబుతారా నీ పని? తాగండి. అవును, నా పెళ్ళామేమనుకుంటుంది? వింటే పోలా? నా కర్మ కొద్దీ వీళ్ళని పెళ్లి చేసుకున్నాను. ఏదో నాగార్జునలా పవన్ కళ్యాణ్ లా కాకపోయినా కాస్త సుమారుగా ఉన్నా సరిపోయేది. అంతా నా తలరాత. నీదుంప తెగ ఇలా అనుకుని బతికేస్తున్నావటే. ఇంకో 10 ఏళ్ల పాటు దీన్ని పిలవకపోయినా నన్ను పట్టించుకోదు. దీన్ని అర్జెంటుగా పట్టుకుపోయి 10 మంది పిల్లల కంటే గానీ దీన్ని తిక్క కుదరదు. అదేంటండి అలా విసిరేశారు? స్లిప్ అయింది, నేను వస్తాను. ఏమండి, త్వరగా వచ్చేయండి. మిమ్మల్ని తలుచుకుంటూ తప్పించిపోతున్నానండి. మిమ్మల్ని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనండి. తెలిసే నువ్వు ఎవరు తలుచుకొని తప్పించిపోతున్నావో. ఎంత మంచివారండి. ఏమండి, వచ్చేటప్పుడు మర్చిపోకుండా పవన్ కళ్యాణ్ సినిమాకి 2 టికెట్లు తీసుకురండి. పవన్ కళ్యాణ్? ఫ్రెండ్ వన్ని నిన్ను నమ్మి నా పెళ్ళాన్ని వదిలేసి వెళ్తున్నాను. దాని మీద నీ నీడ పడిందని తెలిసిందనుకో, కోడి మెడ విరిచినట్టు విరిచేస్తా. జాగ్రత్త, టేక్ కేర్. వీడికి పెద్ద సల్మాన్ ఖాన్ అని ఫీలింగ్. అన్ని విషయాలు చెప్పారు. ఆ వెంకటేష్ గురించి కూడా చెప్పారు. వాడు పక్కా ఫ్రాడ్ తమ్ముడు, కామాంధుడు. ఎంతో మంది అమ్మాయిలు మోసం చేశాడు. మేం వాడి గురించే వెతుకుతున్నామంటే అర్థం చేసుకో. మీరు వాడి గురించి టైం వేస్ట్ చేసుకోకండి. సార్ నాకు బాగా కావాల్సిన వారు, అందుకే విషయం మీతో చెప్పాను. నేను వెళ్తాను తమ్ముడు. సార్, అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఏంటిది? ఆ అబ్బాయి గురించి సరిగ్గా తెలుసుకునే చెప్తున్నారా సార్? తమ్ముడు, పోలీస్ ఇన్ఫర్మేషన్ తప్పవదు. నేను చెప్పేది 100కి 100 పాలు నిజం. పోతే నువ్వెక్కడైనా వాడిని చూసావనుకో, వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయి. అన్ని లాకప్లు వేసి మక్కలు ఎరగదీయాలి. వస్తాను తమ్ముడు. వస్తాను సార్. నేను చెప్తే నమ్మలేదు మీరు. ఈ అబ్బాయిలంతా ఇంతే సార్. అతను నమ్మి అనవసరంగా పాపం అమ్మాయి మోసపోయినట్టుంది. ముందు అమ్మాయిని ఊరికి తీసుకెళ్లే మార్గాన్ని చూడండి సార్. మీరు కూడా ఆ అమ్మాయిని లవ్ చేశానని చెప్పారు. మీరే పెళ్లి చేసుకోవచ్చుగా? సార్, ఆయన చెప్పిన విషయం విని నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు కూడా ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు సార్ అలా టెన్షన్ అవుతున్నారు? నేనేదో ప్రాక్టికల్ గా చెప్పాను, తర్వాత మీ ఇష్టం. నేను వస్తాను సార్. సార్, నేను స్టేజ్ మీద చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ బతుకుతున్నాను. మీరేమో నా చేత పోలీస్ గెటప్ వేయించారు. అక్కడ నేను నటించేసరికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది సార్. సార్, ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూడండి సార్. పెళ్ళాం పిల్లగలవాడిని సార్. దయ చూపించండి సార్. చేయి పట్టవయ్యా. పోలీసులే కాదు, ఆ దేవుడే వచ్చి చెప్పినా నేను నమ్మను. నా వెంకటేష్ గురించి నాకు బాగా తెలుసు. ఎవరో మీతో అబద్ధం చెప్పారు. మీ వల్ల కాకపోతే చెప్పండి, నేనే వెతుక్కుంటాను. ఇంకోసారి అలా చెప్పకండి. నేను చెప్పేది అర్థం చేసుకోవచ్చు. ప్లీజ్, నాకంతా అర్థమైంది. హలో, గాంధీనగర్ కూర్చోండి సార్. ఎంత? 20 రూపాయలు ఇవ్వండి సార్. మీటర్ ఉంది కదా, అది 1000 ఎందుకు పెట్టుకున్నావు? మీటర్ వేస్తే 19 రూపాయలు అవుతుంది సార్. నేను 1 రూపాయి ఎక్కువ అడిగాను. 1 రూపాయ? రూపాయి ఎక్కువ ఎవరిని అడుగుతున్నావు? నేను ఎవరినో తెలుసా? పోలీస్ కంప్లైంట్ ఇస్తా, పేపర్లో వేస్తా, నీ అంతు చూస్తా. ఏమయ్యా, దేశంలో కొంతమంది 1000 కోట్లు 2000 కోట్లు లంచాలు తీసుకుంటున్నారు. వాళ్ళని ఎదిరించి మాట్లాడే దమ్ము లేదు మీలో ఎవరికి? ఒక ఆటో డ్రైవర్ రూపాయి 2 రూపాయలు ఎక్కువ అడిగితే పత్రికల్లో రాసి పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? కొడతావా? నీ ఆటో గురించి పేపర్లో రాస్తాను. అయితే ఇక్కడ మరి థియేటర్లో అక్కడ మనుషులే లేరు. పిక్చర్ ని ఇచ్చేస్తారనుకుంటే జనం సూపర్ ఫ్లాప్ చేశారు కదయ్యా. ఏంటిది? ఏంట్రా అటు ఇటు తిరుగుతూ నీలో నువ్వే మాట్లాడుకుంటావా? ఏంటి విషయం? ఏం లేదల్వాయా, నేనేదో తించేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావే. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? కనీసం 2000 మంది అయినా చావాలి. ఎక్కడ బాంబు వేస్తే అంతమంది చేస్తారు? అప్పుడే కదా మనం వేసే బాంబుకి అర్థం ఉంటుంది. ఎక్కడ వేయాలబ్బా? బాంబు పెట్టడానికి చోటు ఎదుగుతున్నావు నువ్వు. ఎవరయ్యా బాంబు వేసేది? ఇప్పుడు బాంబు ఎక్కడ పెట్టాలో లేదో ఆలోచించావా లేదా? నిజం చెప్పు. ఊరికి అనుకున్నానయ్యా. అనుకున్నావు కదా? లేదయ్యా లేదయ్యా. ఇతను నా చెయ్యి విరిచేశాడు సార్. ఎందుకయ్యా అతను చెయ్యి విరిచావు? కష్టపడుతున్నాను, అప్పు ఇచ్చాను సార్. తిరిగి అడిగితే ఏమన్నాడో తెలుసా? ఏమన్నావయ్యా?
నేనేం తప్పుగా చెప్పలేదు సార్, ఆయన చెప్పిందే చెప్పాను. ఏమన్నాడయ్యా చూసారా? గతం గథ మర్చిపోండి అన్నాడండి, అందుకే చెయ్యిస్తానండి. నేను ఇంకా క్యాప్ పెట్టలేదు. పెట్టిన తర్వాత లోపలికి వచ్చి మీ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాను. పొండి లోపలికి. పొండిరా. సార్ వీడు తీవ్రవాద. అవును సార్, ఎక్కడో బాంబు పెట్టడానికి ప్లాన్ చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వచ్చాను సార్. ఏంటయ్యా? సార్ రోడ్డు మీద నుంచి నేనేదో ఆలోచించుకుంటున్నాను సార్, ఈ తిక్కలోనే తీవ్రవాదం లాక్కొచ్చేసాడు సార్. ఏయ్, ఏంటయ్యా ఇది? వాడేదో బాంబు పెట్టబోతున్నాడు అన్నదే నీకెలా తెలుసాయా? అది చెప్పలేను సార్. ఎందుకని చెప్పలేవు? అది పరమ రహస్యం సార్. ఎగతాళిగా ఉందా? చెప్పవయ్యా. నా మాట వినండి సార్, పట్టుబట్టకండి సార్. లేదంటే మూతుపట్టు లాలు కొట్టేస్తాను. సార్ అదేంటంటే ఎవరేమనుకున్నా నేను చెప్పేస్తాను సార్. ఏంటి? ఎవరెవరు చెప్పేస్తాను సార్. కావాలంటే ఎవరన్నా ఏమన్నా అనుకోవాలంటే చెప్పేస్తాను. నేను అనుకుంటాను, చెప్పు చూద్దాం. వద్దు సార్, నేను చెప్పానంటే మీ ఉద్యోగానికి ముప్పు వస్తుంది. చెప్పలేదు, నీ ప్రాణానికే ముప్పు వస్తుంది. చెప్పవయ్యా. ఏమనుకుంటున్నాను? దీన్ని ఎలాగైనా సెట్ చేయాలని 6 నెలలుగా దీనికి నైట్ డ్యూటీ వేస్తున్నాను, కానీ సెట్ అవ్వట్లేదే. దీన్ని ఎలా సెట్ చేయాలి? ఓరి వెధవా, ఇంత నీచంగా ఆలోచిస్తున్నాడే. ఎలా చెప్పాలి? చెప్తే చంపేస్తాడు, చెప్పకపోయినా వదిలిపెట్టడు. నేనేమనుకున్నాను చెప్పు. చెప్తాను సార్. ఈ అమ్మాయిని 6 నెలలుగా నైట్ డ్యూటీ వేసి సెటప్ చేసుకోవాలని చూశారు, కానీ మీ వల్ల కాలేదు. ఓహో, కరెక్ట్ గా చెప్పి నన్ను ఇరికించేశాడే. ఎరా ఎందుకే నా నైట్ డ్యూటీ చేస్తోంది? rascal. ఉండు, చూసారా ఎస్పీ గారితో సార్? చెప్పి నీ ఉద్యోగం స్టేషన్లోనే ఊడదీస్తాను. తంటాలు పెడుతున్నాడు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు సార్, వదిలితే నాలాంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. లోపలేండి సార్. ఏరా, లేడీ కానిస్టేబుల్ చేత నన్ను కొట్టిస్తావా? కానిస్టేబుల్ ఏమయ్యా స్వామీజీ, ఓ 20 రూపాయలు అడిగినందుకు అన్యాయంగా నన్ను ఎరికిచ్చి ఇలా దెబ్బలు తినేలా చేసావు కదయ్యా. ఇది నీకు న్యాయమేనా? ఇప్పుడే నాకు అర్థమైంది దేవుడు మనిషికి ఈ వరం ఎందుకు ఇవ్వలేదో. ఇస్తే ఒకడు కూడా మనశ్శాంతిగా బతకలేడయ్యా. ఏ స్వామీజీ, ఏ స్వామి, ఏయ్, నువ్వు లోపలికి వచ్చావయ్యా? నేనెక్కడికైనా వస్తాను, ఏ విధంగానైనా వస్తాను. అయ్యా నీకు దండం పెడతానయ్యా, నాకు ఈ వరము వద్దు, వల్లకాడు వద్దు, నన్ను కాపాడు. నీ వరం నువ్వే తీసేసుకో. సరే, కాపాడుతున్నాం. సార్ ఆ రోజేదో చెప్పమన్నారు, అది మామూలు విషయం, ఏదో నెట్టుకొచ్చాను. ఇప్పుడు మనిషే పోయాడని చెప్పమంటున్నారు, అందులోనూ ఈ హైవే రోడ్డు మీద. అసలైన పోలీసులు చూశారంటే నా బెండు తీస్తారు సార్. ఏంటయ్యా నువ్వు ఇలా భయపడిపోతున్నావు? సార్ నేనే కాదు, మా ఆర్టిస్టులు కూడా చూడండి, పెళ్ళాం పిల్ల కలపడం. ఇలా చూడు, నీకు కావాల్సింది డబ్బు. ఇవ్వండి ఇవ్వండి సార్, నేను చూసుకుంటాను. అతను వస్తున్నాడు, నేను చెప్పింది గుర్తుందిగా, అలాగే చెప్పాలి. వెంకీ, సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? నాకేం అర్థం కావట్లేదు. మరేం లేదు తమ్ముడు, దేవుడు అనేవాడు ఉన్నాడని రుజువు అయ్యింది. పాపం చేసే వాళ్ళని ఆయన ఊరికి వదిలిపెట్టు. సార్ అసలు ఏం జరిగింది సార్? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్, నాకు చాలా భయంగా ఉంది. తమ్ముడు, మనం వెంకటేష్ అనేవాడి కోసం ఎదుగుతున్నాం కదా, వాడు ఇప్పుడే బైక్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. బాడీని ఇప్పుడే పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. ఎవరేం చేయగలరు? అన్యాయం చేసే వాళ్ళకి ఇదే గతి. జాగ్రత్త, మార్పులో చెరిపోకుండా చూడండి. ఏసీ గారు వస్తున్నారు, మీరు ఇక్కడే ఉండండి. ఎవరు రాదే? సార్ ఏం సార్ ఇది? నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా నిజమా సార్? అవును వెంకీ, నేను బాడీని కూడా చూశాను, అతను చెప్పింది నిజమే. సార్ నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయమంటారు సార్? ఎవరు మాత్రం ఏం చేయగలరు? వెళ్ళి అమ్మాయికి నిజం చెప్పేయండి. నేను అదే మంచిది. నేను ఆ అమ్మాయితో ఎలా చెప్పగలను సార్? ఇంకెవరు చెప్తారు సార్, మీరే చెప్పి తీరాలి. వెంకీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. విజయ్ విజయ్ విజయ్, ఒక్క నిమిషం ఆగు విజయ్. ఇక పైన ఒక్క నిమిషం కూడా నీతో ఇక్కడ ఉండలేను. నువ్వు మంచివాడిగా నమ్మి నీతో వచ్చాను చూడు, నన్ను అనుకోవాలి. నీకు ఇంకా నా పైన ఆశ ఉంది, అందువల్లే ఆయన గురించి నువ్వు చెడుగా చెప్పావు. అది నేను నమ్మకపోవడంతో ఈ రోజు ఆయన చచ్చిపోయారని చెప్తున్నావు. ఇది నేను నమ్మేసి తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకున్నానన్న కదా. చీ, నీకు సిగ్గు వేయడం లేదు. ఖచ్చితంగా ఆయనకి ఏమై ఉండదు, కానీ నువ్వు ఇంత నీచాన్ని కొడుకుంటావని నేను అనుకోనే లేదు. నీతో రావడానికి బదులు ఉరేసుకుని చచ్చిపోయి ఉండొచ్చు. విజయ్, నువ్వే ఇలా మాట్లాడితే ఎలా విజయ్? సరే విజయ్, అన్ని తప్పులు నేనే చేశాను, నేను చెడ్డవాడినే, కానీ ఇల్లు వదిలిపెట్టి మాత్రం వెళ్ళొద్దు విజయ్. ప్లీజ్ విజయ్, ఎక్కడికైనా వెళ్తావు? ఇదిగో చూడు, ఇకపై నన్ను అడ్డుకున్నావో మర్యాద ఉండదు. నా వెంకటేష్ ని ఎలా వెతుక్కోవాలో నాకు తెలుసు. విజయ్, రే వెంకీ, ఊరి నుంచి మన నందుగారు ఫోన్ చేశారా? మన విజయ్ పెళ్లికి వెళ్ళింది కదా, ఆ పెళ్లి కొడుకు అడ్రస్ దొరికింది, అక్కడికి వెళ్ళి ఆరాధిద్దాం పదా. అది సరేరా, తను కోపడి వెళ్ళిపోయిందే. కోప్పడి వెళ్ళిపోయిందా? ఏరా? అదంతా తర్వాత చెప్తాను రా. స్వామి, ఇకపైన నేనెవ్వరిని నమ్మలేను, నిన్నే నమ్ముతున్నాను. నా వెంకటేష్ ని నువ్వే నాకు చూపించాలి.
తప్పకుండా నా పెళ్లికి రావాలి. ఏదో ఫార్మాలిటీ కోసం పిలుస్తున్నాను అనుకోకండి. మీరిద్దరు దగ్గరుండి పెళ్లి జరిపించాలి. థ్యాంక్ యూ సార్, మర్చిపోకండి. బ్రతకపోయిన తీగ మన కాళ్ళకి తగిలింది. ఇలా చూడమ్మా, మా తప్పేమి లేదు. మీ నాన్న నిన్ను ఎక్కడ చూస్తే అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేమన్నాడు. మేము నిన్ను నరకలేదనుకో ఆయన మా అందరినీ నరికేస్తాడు. నిన్ను మాత్రమే కాదు, నీతో పాటు వచ్చాడు ఆ వెంకటేష్ గారు, వాడిని కూడా నరికేమన్నాడు. ఎక్కడ వాడు? వచ్చేసాడ్రా, చాలా థ్యాంక్స్. నీ కోసం ఈ ఆటోలో ఎక్కడెక్కడ వెతకాలా అనుకున్నాను. ఆటో మీటర్ పెరిగిపోతుంది, నువ్వే వచ్చేసావు. విజయ్ తప్పుకో, దూరంగా వెళ్ళావు. విజయ్, నా మాట విను.